హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఎస్పెషల్లీ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వేకెన్సీస్ సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై రిక్రూట్మెంట్ ద్వారా తెలుసుకోబోతున్నాము. సో ఇదే నోటిఫికేషన్ ఆర్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అది మీరు కనుక క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు డీటెయిల్స్ ఎక్కడ మిస్ అయిపోయినా కానీ డైరెక్ట్గా లింక్లో చెక్ చేయండి. అండ్ లేదు మీకు డీటెయిల్స్ ఒకటే కాదు, మేము డైరెక్ట్గా అప్లై కూడా చేసేసుకోవాలనుకుంటున్నామంటే ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి వచ్చేయండి. బికాస్ ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్లో ఒకే పేజ్లో మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒకే చోట దొరుకుతాయి. సో ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్ని కూడా చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇట్లాంటి రిక్రూట్మెంట్స్ నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా కావాలి అనుకుంటే, ఇన్స్టెంట్గా మీకు అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. లేదు మేము సర్చ్ చేసి జాయిన్ అవ్వట్లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా దానికి కూడా మీకు డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి లింక్ పెట్టాము. జస్ట్ క్లిక్ చేయండి, జాయిన్ అయిపోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఈ వేకెన్సీ స్పెషలీ ఫర్ స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్ కూడా అన్ని స్పోర్ట్స్ ఎలిజిబులేనా అనేసి కాదు, ఇక్కడ మనకి కొన్ని స్పోర్ట్స్ మెన్షన్ చేశారు అఫీషియల్ నోటిఫికేషన్లో. సో డీటెయిల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మెన్షన్ చేసిన విధానంగా మీకు ఫస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తున్నారు రిగార్డింగ్ ద పోస్ట్. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రఫర్, హవల్దార్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇవన్నిటికీ పే కనుక చూస్తే పే లెవెల్ 4 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. హవల్దార్కి అయితే పే లెవెల్ 1 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే సేమ్, మళ్ళీ పే లెవెల్ 1 18,000 నుంచి 56,000 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ప్రీ రివైజ్డ్ పే అనేది మెన్షన్ చేశారు. 5,200 నుంచి మీకు 20,000 వరకు విత్ యువర్ గ్రేడ్ పే ఆఫ్ 1,800. సో అప్లికేషన్స్ అనేది ఎస్పెషల్లీ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ అండ్ స్టేట్ కాంపిటీషన్స్, స్కూల్ టీమ్ నేషనల్ స్పోర్ట్స్లో కానీ ఆర్ నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్లో కానీ మీరు కనుక పార్టిసిపేట్ చేసి ఉండి పొజిషన్ ఆర్ సర్టిఫైడ్ కనుక అయ్యి ఉంటే ఆ పర్టిక్యులర్ క్యాండిడేట్సే ఇక్కడ ఈ పర్టిక్యులర్ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఏ గేమ్స్ ఎలిజిబిలిటీ కింద తీసుకుంటున్నారు? క్రికెట్ మెన్కి, ఫుట్బాల్ మెన్కి, హాకీ ఆల్సో మెన్కి, అండ్ నెక్స్ట్ కబడ్డీ మెన్, వాలీబాల్ మెన్, అథ్లెటిక్స్, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉమెన్కి. సో ఈ క్రైటీరియా బేసిస్ మీద మీరు అప్లై చేసుకోవాలి. అన్ని స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ కింద రావట్లేదు, ఇక్కడ మెన్షన్ చేసిన ఏదైతే స్పోర్ట్స్ ఉంటాయో ఆ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్నే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ ఫార్మాట్ ఇంక్లూడింగ్ యువర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. ప్లస్ ఈ పర్టిక్యులర్ ఈమెయిల్కి ఈమెయిల్ చేయాలి. అండ్ ఎన్ష్యూర్ దట్ బిఫోర్ 31st of December 2021 లోపు మీరు మీ డాక్యుమెంట్స్ విత్ యువర్ అప్లికేషన్ అనేది ఆర్గనైజేషన్కి రీచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్, మెయిన్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ మీకు సేమ్ ఇందాక చెప్పిన టేబులే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తారు. సేమ్ పోస్ట్ అండ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ నుంచి మీకు తెలుస్తాయి. ఇందాక చెప్పిన స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉన్నదో ఎక్కడ కాంపిటీషన్స్ మీరు చేస్తే ఎలిజిబుల్ అవుతారో అనేది ఈ సెక్షన్లో మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియాస్ ఇక్కడ సెక్షన్ నుంచి మనకి అర్థమవుతుంది. ట్యాక్స్ అసిస్టెంట్కి కనుక అయితే కంపల్సరీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, ఎనీ డిసిప్లిన్ నుంచి అయినా పర్వాలేదు. అండ్ కంపల్సరీ డేటా ఎంట్రీ స్పీడ్ 8,000 కీ డిప్రెషన్స్ per hour. అదే స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2కి కనుక అప్లై చేస్తుంటే 12th స్టాండర్డ్ పాస్ అయ్యి ఉండాలి దాని ఈక్వలెంట్. అండ్ స్కిల్ టెస్ట్ నార్మ్స్ డిక్టేషన్ 10 minutes at 80 words per minute. ట్రాన్స్క్రిప్షన్ 50 minutes. ఇంగ్లీష్ అయితే 65, హిందీ అయితే ఇట్ విల్ బీ ఆన్ కంప్యూటర్. హవల్దార్ పొజిషన్కి అయితే 10th స్టాండర్డ్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ మినిమం అనేది ఉండాలి. మెన్కి అయితే 157.5 రిలాక్స్డ్ బై 5 centimeters. ఒకవేళ ఘర్వాలీస్ కనుక ఎవరైనా ఉంటే
సో అస్సామీస్, గోర్ఖాస్ ఇట్లాగా షెడ్యూల్ ట్రైబ్ నుంచి ఎవరంటే వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఉమెన్కి 152 centimeters. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 10th standard పాస్ అయి ఉంటే ఎలిజిబుల్ టు అప్లై. ఏజ్ ఎలిజిబిలిటీ 18 years కన్నా తక్కువ ఉండకూడదు అండ్ 27 years దాటి ఉండకూడదు. అండ్ విత్ ది అప్పర్ ఏజ్ లిమిట్ maximum up to 5 years ఫర్ జనరల్ OBC and maximum 10 years relaxation for SC/ST candidates ki. Application details, prescribed format మీకు A4 పేపర్ మీద మీ అప్లికేషన్ అనేది ఉండాలి. అండ్ ఒకవేళ ప్రాపర్ ఫార్మాట్లో కనుక మీ అప్లికేషన్ కనుక వెళ్ళకపోతే రిజెక్ట్ చేస్తారనేది ఈ పాయింట్లో మెన్షన్ చేశారు. సర్టిఫికేషన్స్ మీరు అప్లికేషన్తో పాటు పెట్టాల్సింది. అండ్ ఒరిజినల్స్ కాదు, జస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు అపాయింట్మెంట్ టైం అప్పుడు తీసుకెళ్ళాలి ఫర్ వెరిఫికేషన్. డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, కాస్ట్, స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్, మీరు ఏదైతే స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ వస్తాయి కదా, అది మీరు ఇక్కడ పెట్టాలి. లిస్ట్ ఆఫ్ అథారిటీస్ కాంపిటీషన్ బట్టి. సో ఈ సెక్షన్లో మీకు ఏ సర్టిఫికేట్ రిగార్డింగ్ స్పోర్ట్స్ ఎలిజిబుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నారు, దీంట్లో మీకు సెక్రటరీ ఫర్ నేషనల్ ఫెడరేషన్ లేదా అసోసియేషన్ ఆఫ్ గేమ్స్ కన్సర్న్, ఆ పర్టికులర్ గేమ్ ఏదైతే మీరు ప్లే చేస్తున్నారో దానికి సంబంధించిన అసోసియేషన్ నుంచి ఇంటర్నేషనల్ ఆథరైజేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నేషనల్ కాంపిటీషన్స్ అయితే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అసోసియేషన్ ఆఫ్ ద గేమ్ కన్సర్న్. అండ్ ఇంటర్ యూనివర్సిటీ అయితే డీన్ ఆఫ్ స్పోర్ట్స్. నేషనల్ అయితే డైరెక్టర్ కానీ అడిషనల్ ఆర్ జాయింట్ డెప్యూటీ డైరెక్టర్ కానీ. ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ కనుక అయితే సెక్రటరీ ఆర్ అదర్ ఆఫీసర్స్ ఇన్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీస్ డ్రైవ్. సో ఈ పర్టికులర్ సర్టిఫికేషన్స్ కనుక ఉంటే ఆ పర్టికులర్ సర్టిఫికేషన్స్ని మీరు అప్లికేషన్లో మీకు అటాచ్ చేయాలి. అది కన్సిడరేషన్ ఆర్ అపాయింట్మెంట్కి ఫర్దర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ కండిషన్స్, 2 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు అటాచ్ చేయాలి. అప్లికేషన్స్ ఎవరైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ కనుక లేవో అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ పంపించినా కానీ రిజెక్ట్ చేస్తారు. ఇచ్చిన క్రైటీరియా ప్రకారంగా ఫార్మాట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అదే ఫార్మాట్ విధంగా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ మీరు మీ ఓన్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒకవేళ మిమ్మల్ని ట్రయల్స్కి కనుక పిలిస్తే మీరు మీ ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఎట్లాంటి ఫర్దర్ సస్టైనబిలిటీ ఇవ్వట్లేదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు ప్రొబేషన్ పీరియడ్ విల్ బీ ఆఫ్టర్ ఫర్ 2 years. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎనీవేర్ ఇన్ తమిళనాడులో పోస్టింగ్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ అండ్ ద జోన్ ప్లేస్మెంట్ని బట్టి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు మీరు అండర్టేకింగ్ బాండ్ అనేది తీసుకోవాలి ఫర్ ద మినిమం పీరియడ్ ఆఫ్ 3 years వరకు. అండ్ నెక్స్ట్ మీకు ట్రాన్స్ఫర్ ఫర్ మినిమం పీరియడ్ ఆఫ్ 5 years వరకు ఇట్ విల్ బీ రిక్వైర్డ్ ఫర్ అన్ అండర్టేకింగ్. ఒకవేళ కనుక అయితే ఫైనల్ సెలెక్షన్ అనేది ఓన్లీ ట్రయల్స్ ద్వారా అవుతుంది బై ద ప్యానల్. SC/ST OBC క్యాండిడేట్స్ కంపల్సరీ కాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి ఒకవేళ మీకు రిలాక్సేషన్స్ కావాలి అనుకుంటే. అప్లికేషన్స్ అనేది మీరు ఈచ్ పోస్ట్కి సపరేట్గా పంపించాలి. ఒక పోస్ట్లోనే 2 games పెట్టేసి 2 sports 2 applications పెట్టి పంపించద్దు, బికాస్ మొత్తానికి రిజెక్ట్ చేస్తారు. ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అనుకుంటే ఆ పోస్ట్కి సపరేట్గా మీరు అప్లికేషన్ అనేది పంపించండి. అండ్ ఎన్వెలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి వెరీ క్లియర్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాసి, అండ్ ఆల్సో మీరు క్లియర్గా ఈవెంట్ అండ్ మీరు ఏదైతే స్పోర్ట్స్ మీరు ఆల్రెడీ ఉన్నారో స్పోర్ట్స్ ఈవెంట్ కూడా మెన్షన్ చేయాలి. అండ్ గేమ్ ఆర్ డిసిప్లిన్. లాస్ట్ డేట్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 31st of December 2021 ఆల్రెడీ చెప్పాను. అండ్ అప్లికేషన్స్ ఇన్ కంప్లీట్ ఫార్మాట్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అది మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడికి కూడా పంపించాలి. నెక్స్ట్ ఎట్లాంటి పర్సనల్ కాంటాక్ట్స్ అనేది ఎంటర్టైన్ చేయరు. సో ఓన్లీ పోస్ట్ అండ్ ఈమెయిల్. సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు, నోట్ డౌన్ అన్నా చేసుకోండి. లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ పెడతాం కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లిక్ చేయండి, మీకు ఇదే నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. మీకు ఇక్కడ నుంచి అప్లికేషన్ ప్రొఫార్మర్స్ ఉంటాయి. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, గ్రేడ్ 2 హవిల్దార్ అన్ని పోస్టులకి ఇక్కడే ఉంటుంది. ఏ పోస్ట్ కన్నా ఇదే అప్లికేషన్ ఫామ్. దీంట్లో మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, బయోడేటా డీటెయిల్స్,
ఏ క్లాస్కి బిలాంగ్ అవుతున్నారు, నేషనాలిటీ అండ్ ఏ స్పోర్ట్స్కి మీరు బిలాంగ్ అవుతున్నారు, స్పోర్ట్స్ నేమ్ అండ్ ఏ కాంపిటీషన్కి మీరు ఎలిజిబుల్ అయ్యారు ఆర్ ఏ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశారు, దెన్ డిక్లరేషన్, సిగ్నేచర్ అండ్ నేమ్. సో ఈ విధంగా మీరు ఫిల్ చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఇట్లాగే ఇదే నోటిఫికేషన్లో సెక్షన్లో ప్రొఫార్మాస్ ఇస్తారు. అంటే నేషనల్ ఫెడరేషన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఏ పర్టిక్యులర్ డిసిప్లిన్ ఆఫ్ స్పోర్ట్కి, ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్ వాళ్ళకి ఈ ప్రొఫార్మా అయితే. అండ్ నెక్స్ట్ మీకు ఇట్లాగే వేరే పేజ్లో స్టేట్ వైజ్, నేషనల్ కాంపిటీషన్ వైజ్ ఉంటుంది. సో ఇట్లాగే పర్టికులర్ డిసిప్లిన్స్ ఆర్ డిపార్ట్మెంట్స్ వైజ్ పారామీటర్స్ పరంగా మీకు ప్రొఫార్మాస్ ఇచ్చేసారు. సో చెక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆబ్వియస్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.